ప్రియ స్నేహితులారా, ఈ శుభ సమయమున ఉదయకాలమున దేవాది దేవుడు కీర్తనల ద్వారా, ఆశాపు కీర్తనల ద్వారా మనకు తెలియచేసినటువంటి చిన్ని మాటను, ఒక చిన్న ఆజ్ఞను మనం చదువుకుందాం. ప్రియ స్నేహితులారా, ఇది కీర్తనల గ్రంథంలో 50వ కీర్తనగా మనకు ఇవ్వబడినది. ఇది ఆశాపు కీర్తన. ఒక్కసారి వినండి ప్రియ స్నేహితులారా. దేవాది దేవుడు యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్తయ్య ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ప్రియ స్నేహితులారా, దేవుడు స్పష్టముగా చక్కగా క్లియర్గా చెప్పుచున్నారు కదా. మరి ఆయన వద్దకు వెళ్ళుట మనకి క్షేమము, ఆయన రెక్కల చాటునుండుట మనకి భద్రత. ఆయన రక్షించువాడు, పోషించువాడు, సంరక్షించువాడు, రెండవ మరణం అనే అగ్ని నుంచి తప్పించువాడు, నరకము నుంచి తప్పించువాడు, అనేక కష్ట నష్టములలో ఇరుకు ఇబ్బందులలో తోడై నీడై నిలిచి కాచి కాపాడువాడు. ఆయన కాపు గొప్పది. ఆయన రెక్కల చాటు నుంచే మనం మంచి కాపుని చూస్తాము, కాపుదలని చూస్తాము, మంచి పంటని చూస్తాము. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలమును బట్టి, దేవాది దేవుని ప్రేమను బట్టి మీకందరికీ నా యొక్క వందనములు. ఆ ప్రభువుకి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.